ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు సర్కార్ సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ నుంచి కొత్త వారికి పెన్షన్ అందించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ మధ్యనే అనౌన్స్ చేశారు. అందుకు తగినట్లుగానే సచివాలయాల్లో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పెన్షన్లపై చర్చ జరుగుతోంది. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, ట్రాన్స్జెండర్, గీత కార్మికులు, మత్స్యకారుల పెన్షన్ నెలకు 3,000 నుంచి 4,000కు పెరిగింది. దివ్యాంగుల పెన్షన్ కూడా నెలకు 6,000కు పెంచింది ప్రభుత్వం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు కావస్తున్నా కొత్త పెన్షన్లకు దరఖాస్తులను స్వీకరించలేదు. దీంతో పెన్షన్ల కోసం అప్లై చేసిన వారిలో ఆందోళన మొదలైంది. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని ఈ మధ్యనే రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పెన్షన్ పొందాలనుకునే వారు సెప్టెంబర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో కొత్త పెన్షన్లకు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దయిన వారి నుంచి భారీగా ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది సర్కార్. అప్లికేషన్లు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం 64 లక్షల పైచిలుకు పెన్షన్లు ఉన్నాయి. వాటి కోసం ప్రభుత్వం ప్రతి నెల 2,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా పెన్షన్ల అప్లికేషన్లను ఆమోదిస్తే కొత్తగా సుమారు 3 లక్షల పెన్షన్లు పెరుగుతాయి. అంటే దాదాపు 67 లక్షల పెన్షన్లు అవుతాయి. అంతేకాదు, అనర్హులను గుర్తించి వారి పెన్షన్లను రద్దు చేసే పనిలో కూడా ప్రభుత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది పెన్షన్లు రద్దయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.